అందరికీ నమస్కారం. మా ఊరు గాయత్రి వెంకటేశ్వరరావు గారు జనసేన నాయకుడు ఆయన. ఇప్పుడు గాయత్రి థియేటర్ ఓనర్ ఆయన. వాళ్ళ అబ్బాయి చాలా ప్యాషన్తో వచ్చి చిన్ని తన ఫ్రెండ్ చందు ఇద్దరు కలిసి ఈ సినిమాని చంద్రహాస్తో చేయడం జరిగింది. సంపత్ వైశ్వరి గారి దగ్గర చేసేవాడు. బరాబర్ ప్రేమిస్తా ఖచ్చితంగా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ అండ్ ద బ్యూటిఫుల్ యాక్ట్రెస్ తొలి పరిచయంగా ఈ చిత్రం ద్వారా మన ముందుకు వస్తున్న మేఘనా ముఖర్జీ అండ్ అలాగే అలాంగ్ విత్ అర్జున్ మాహి, నవీన్ గారు అండ్ మురళీ గారు, ఇలా ఎంతో మంది మంచి యాక్టర్స్ తో ఈ చిత్రం మనందరినీ పలకరించబోతున్నా. రిక్వెస్ట్ కమ్ ఆన్ టు ది స్టేజ్. అండ్ నవ్ తన యాటిట్యూడ్ తో సూపర్ ఫాలోయింగ్ ని తెచ్చుకున్నారు. దాని తర్వాత రామ్ నగర్ బన్నీ అంటూ మంచి విజయాన్ని వేసుకున్నారు. ఇప్పుడు తను సెకండ్ ప్రాజెక్ట్ గా బరాబర్ ప్రేమిస్తా అంటూ మన ముందుకు రాబోతున్న చంద్రహాస్. ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. Today's event by Jay Media. Thank you. Innovation and infrastructure in one place. So, one picture for media. అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు రఘురామ్ బ్రో. దానికి మంచి లిరిక్స్ రాశాను అనుకుంటున్నాను. సంపత్ గారు అయితే వదిలిపెట్టలేదు, చాలా బాగా రాయించుకున్నారు. అలాగే మా చిన్ని గారు, వెంకీ గారు, చందు గారు, వాళ్ళు చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ అండి. వాళ్ళకి పాటల మీద ప్రతి ఒక్క దాని మీద ఎంతో శ్రద్ధ తీసుకొని ఈ సినిమాకి పనిచేశారు. ఎంత కష్టపడ్డారో, నేను ఫస్ట్ నుంచి ఈ సినిమాతో ట్రావెల్ అయ్యాను. చాలా కష్టపడి ఈ సినిమా తీశారు. ఖచ్చితంగా మా అందరికీ బరాబర్ హిట్ ఇస్తుందనే నమ్మకం ఉంది. త్వరలో లిరికల్ వీడియోస్ రిలీజ్ అవుతాయి, తర్వాత మాట్లాడాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆర్ఆర్ ధ్రువన్ బ్రోకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తను మైల్స్ ఆఫ్ లవ్, లంబసింగి, ఈ మధ్యలో వచ్చిన రోటీ కపడా, రొమాన్స్, ఉషా పరిణయ మంచి మంచి సినిమాలు చేస్తూ మంచి పాటలతో అలరిస్తున్నాడు. ముందు తన పేరు గట్టిగా వినపడుతుంది అనుకుంటున్నాను. ఇలాగే తను నన్ను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మీరు మొహమాట పడకండి, మధ్యలోకి వెళ్ళండి. నమస్తే అండి ఫర్ ఎవ్రీవన్. బరాబర్ ప్రేమిస్తా టోటల్ తెలంగాణ స్లాంగ్లో ఉంటాయి డైలాగ్స్. ఎలా అయితే టైటిల్లో బరాబర్ ఉందో డైలాగ్స్ కూడా బరాబర్గా ఉంటాయి. దీంట్లో ఏమాత్రం తగ్గేదిలే అన్నట్టుగానే ఉంటాయి. సో నాకు ఈ సినిమాతో బిగ్ బ్రేక్ వస్తుందని గట్టి నమ్మకం ఉంది. దీన్ని బట్టి మీరు ఆలోచించుకోవచ్చు ఈ సినిమా ఏ రేంజ్లో ఉంటుందనేది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్. డిపార్ట్మెంట్లో ఉన్నాను. పరశుడు మురళి గారి దగ్గర, జయంత్ శివరాంజీ గారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. ఈ సినిమా కథ నాకు బాగా నచ్చి మా ఫ్రెండ్స్తో కలిసి ప్రొడ్యూస్ చేసాము. ఒక తెలంగాణ బ్యాక్డ్రాప్ అయినా అంటే నాకు ఎక్కువ మాట్లాడడం రాదు, బట్ చాలా నచ్చిందండి కథ నాకు. దాన్ని నుంచి నేను చాలా రిస్క్ చేసి ఇంకా బాగుండాలని డేస్ పెంచినా, బడ్జెట్ పెంచినా, ఏం చేసినా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా చేసుకొచ్చాను సినిమాని. ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులందరికీ నచ్చుతుందనే కాన్ఫిడెన్స్ తోటే నేను ఉన్నాను. అది జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. బరాబర్ ప్రేమిస్తానే సినిమాలో నాకు ఒక పాత్ర ఇచ్చారు. దర్శకులు తన అభిరుచి మేరకు, తన అవగాహన మేరకు సినిమాని చక్కగా చిత్రీకరించారు. నా పాత్ర కూడా బాగా వచ్చిందనేటువంటి ఆశాభావంతో ఉన్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు అందరికీ ముందుగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ సంపత్ గారితో ఇది రెండో సినిమా. బేసిక్గా లవ్ స్టోరీలు బాగా డీల్ చేస్తుంటారు ఆయన. ఈసారి లవ్ అండ్ యాక్షన్ తీసుకున్నారు. సినిమా ఫస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. మా ముగ్గురు ప్రొడ్యూసర్లు కూడా
ఇక్కడ చిన్ని గారు, చందు గారు, ఏవి గారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా బాగా రిచ్గా తీసుకొచ్చారు. అన్ని అన్ని scenes బాగా సినిమా పరంగా బాగా వస్తుంది. థ్యాంక్ యూ. లేదు, మూవీ మీద మంచి కాన్ఫిడెంట్గా ఉన్నాము. ఆపర్చునిటీ ఇచ్చిన వెంకీ గారికి, చిన్ని గారికి, చందు గారికి, అన్నిటికంటే మై బ్రో చంద్ర గారికి థ్యాంక్ యూ సో మచ్ చంద్ర. మా డైరెక్టర్ గారికి ఒకటి కాదు, 2 రోజులు కాదు, ఎప్పటి నుంచో ట్రావెల్ చేస్తూ ఉన్నాము. ఆయన నన్ను నమ్మి ఈ సినిమా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. 2018లో ఇష్టంగా ద్వారా మీ ముందుకు వచ్చాను. డైరెక్టర్ సంపత్ గారు వీరే, ప్రొడ్యూసర్ కూడా వీళ్ళే. సో వీళ్ళ బ్యానర్లో ఫస్ట్ ఫిలిం అది. సో తర్వాత సినిమా చూసిన వాళ్ళందరూ బాగానే ఉందన్నారు, కానీ అంత మంచి అవకాశాలు ఏం రాలేదు. సో ప్రాబ్లీ 6 years తర్వాత మళ్ళీ ఇందులోనే విలన్గా మళ్ళీ వీళ్ళే రీఎంట్రీ ఇస్తున్నారు. సో సినిమా చాలా బాగా వచ్చిందండి. ఒక చిన్న సినిమా లాగా స్టార్ట్ అయ్యి ప్రతిరోజు పెంచుకుంటా, బడ్జెట్ పెంచుకుంటా, జనాలు పెంచుకుంటా, పర్ డే నియర్లీ 200 members వర్క్ చేశారు. జూనియర్ ఆర్టిస్ట్ అంటే విలేజ్ బ్యాక్డ్రాప్ కాబట్టి. సో ఇందులో నేను యాంటాగనిస్ట్గా చేస్తున్నాను. సో నేను హీరో చంద్ర కొట్టుకుంటూ ఉంటాం ఎప్పుడు చూసినా, సినిమా అంతా టీజర్లో చూశారు కాబట్టి. సో ఇందులో చేసిన ప్రతి వారికి, ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సంపత్ గారికి, ప్రొడ్యూసర్స్ వెంకీ గారు, చందు గారు, మా చిన్ని గారు, వీళ్ళందరూ థ్యాంక్స్ చెప్తూ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వని కోరుకుంటూ, మీ అందరి నా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం మీరందరూ సపోర్ట్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది. బికాజ్ ఇట్స్ అ వెరీ స్మాల్ ఫిలిం బేసికలీ, బట్ అందరిలాగా మేము హార్డ్ వర్క్ చేసాము. సో ఇందులో యాటిట్యూడ్ స్టార్ తన సెకండ్ ఫిలిం చంద్రది, తను ఖచ్చితంగా మంచి పేరు వస్తాను ఆశిస్తూ, మేఘ్నా, మా అందరు కూడా, ఎవ్రీబడి, మురళి గారికి, మధునందన్ గారికి, అభయ్ ఇంకా రాలేదు, అందరికి మంచి పేరు వస్తాను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బరాబర్ ప్రేమిస్తా ఈ ఫిలింకి నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా సెలెక్ట్ చేసుకున్నందుకు మా డైరెక్టర్ సంపత్ గారికి, అలానే మా ప్రొడ్యూసర్స్ చిన్ని గారు, చందు గారు అండ్ వెంకట్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ సందర్భంగా. చాలా రోజుల తర్వాత ఒక విలేజ్ నేపథ్యంలో ఒక ఫ్రెష్ కాన్సెప్ట్, అంటే ఎవరు టచ్ చేయని కాన్సెప్ట్ తీసుకుని దాన్ని అంతే బ్యూటిఫుల్గా ఎగ్జిక్యూట్ చేసి, ఆ కథకి ఒక మంచి లీడ్ పేరు చంద్రహాస్ అండ్ మేఘ్నా, వాళ్ళ కెమిస్ట్రీ కూడా మీరు చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది రేపొద్దున స్క్రీన్స్ మీద. సో ఇంత బాగా ఇలాంటి ఒక మంచి సబ్జెక్ట్కి ఒక 4 అద్భుతమైన పాటలు, అంతే ఛాలెంజింగ్గా ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసే ఒక సబ్జెక్ట్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. అండ్ దీంట్లో ఫస్ట్ టైం యాక్చువల్గా చంద్రహాస్ నేను స్టూడియోలో కలిసినప్పుడు తన ఫస్ట్ ఫిలింలో ఒక సాంగ్ చూపించాడు. అండ్ ఆ డ్యాన్స్ చూసి నిజంగా నేను నాకు నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. తను ఇంత టాలెంటెడ్ అనేది ఆల్రెడీ మీ అందరికి తెలుసు. సో ఈ ఫిలింలో కూడా నేను అది ఛాలెంజ్గా తీసుకుని తన డ్యాన్స్కి, ఎప్పుడైనా అంత బాగా డ్యాన్స్ చేసే హీరో వచ్చినప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్కి అది డిలైట్. సో ఇక్కడ కూడా ఒక 2 సాంగ్స్ చేసాము, ఒక రగ్గెడ్గా చేసాము, ఒక మాస్ సాంగ్ చేసాం, తెలంగాణ మాస్, ప్యూర్ తెలంగాణ మాస్ సాంగ్. సో దానికి కూడా అంతే ఈక్వల్ ఛాలెంజింగ్గా తీసుకొని చేశారు అందరూ. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఎప్పుడు ఈ సాంగ్స్ మీ అందరి ముందు వస్తాయో, ఎప్పుడు మీ అందరి ప్లేలిస్ట్లోకి ఈ సాంగ్స్ ఎప్పుడు వెళ్తాయని నేను వెయిట్ చేస్తున్నాను. మరిన్ని విశేషాలు నేను నెక్స్ట్ ఈవెంట్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ అగైన్. థ్యాంక్ యూ గీత గారు. చేశాను, ఇష్టంగా మూవీ చేసినప్పుడు కొత్త ఆర్టిస్టులు, నేను కొత్త పెద్దగా దానికి ఆదరణ మేము అనుకున్నంత రాలేదు. తర్వాత అదే ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్న కాన్సెప్ట్లో ఒక కథ, విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక మంచి ఇంటెన్స్ లవ్ స్టోరీ చేద్దామని ఫస్ట్ కథ రాసుకొని, ఆ కథకు ఎవరు హీరో అయితే బాగుంటుందని వెతుకుతున్న క్రమంలో ఒక చంద్రహాస్ గారు కలిశారు నాకు. అతను ఇప్పుడు ఈ సినిమాని చాలా పెద్దగా యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ సినిమాగా అయింది ఇప్పుడు ఇది. సో ఈ కథ విలేజ్ బ్యాక్డ్రాప్లో చాలా ఫ్రెష్గా ఉంటుంది, మీ అందరికి నచ్చుతుంది. ఇంకా మిగతా విషయాలు వెరీ సూన్ విల్ అప్డేట్, సాంగ్స్ కానీ ట్రైలర్, మూవీ వస్తాయి. అందరికీ నచ్చుదని కాన్ఫిడెంట్గా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సంపత్ గారు. అందరికీ నమస్కారం. ఇలా అందరూ ముందు నించొని మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఇది నా మొదటి ఫిల్మ్ అండ్ ఇలా తెలుగు ఇండస్ట్రీ నా జర్నీ స్టార్ట్ చేద్దాం చాలా హ్యాపీగా ఉంది. దిస్ ఈజ్ అ వెరీ స్పెషల్ ఫిల్మ్ అండ్ ఇందులో మై హార్డ్ వర్క్ చాలా ఉంది.
We promise to make you fall in love and to entertain you. మీ అందరి హృదయంలో ఒక చిన్న చోటు దొరుకుతుంది అని నమ్మకం నాకుందండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. We really hope you enjoy our film and watch our film. Thank you. థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్, అసలు పర్ఫెక్ట్గా చెప్పింది తను తెలుగులో. ఏం మాత్రం కన్ఫ్యూజన్ లేదనమాట, క్లారిటీనే ఉంది. సో క్లారిటీ గారు నచ్చిన వాళ్ళు నచ్చని వాళ్ళు, బట్ తనకైతే సినిమా అంటే ఇష్టం, బరాబర్ సినిమాలు చేస్తా అంటూ బరాబర్ ప్రేమిస్తా మన ముందుకు వస్తున్న చంద్రహాస్ విల్ స్పీక్ నా. థ్యాంక్ యూ గీత గారు. స్వామి శరణం, అందరికీ నమస్కారం. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. రామ్నగర్ బన్నీ చాలా ఎలా అయితే అనుకున్నామో అలా రీచ్ వెళ్ళింది. రీచ్ కోసమే చేశాను ఆ సినిమా. సో దానికి హ్యాపీ. అండ్ ఇమ్మీడియట్గా మళ్ళా నేను ఎలా అయితే ప్లాన్ చేసుకున్నానో నా కెరియర్ టైం లైన్లో ఇట్లా నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఒకటి రావాలనుకున్నాను, అండ్ అలానే జరుగుతుంది దేవుడు ఆశీస్సులతో. సో దానికి కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు బరాబర్ ప్రేమిస్తా మై సెకండ్ ఫిలిం టీజర్ లాంచ్ అయినందుకు వివి వినాయక్ గారికి స్పెషల్ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ చేతుల మీదుగా టీజర్ లాంచ్ అయినందుకు వీఆర్ ఆల్ అవర్ టీమ్, ఫుల్ టీమ్ చాలా హ్యాపీగా ఉన్నాము. నెక్స్ట్ ఈ సినిమాకి నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మెయిన్ థ్యాంక్స్ శేఖర్ అన్న. ఈ స్వామి నన్ను ఫస్ట్ నేను బ్లాక్ డాగ్ అనే ఒక సినిమా చేస్తున్నప్పుడు, అందులో కెమెరామ్యాన్గా ఉన్నప్పుడు ఈ టీంతో ఆయనకు పరిచయం ఉండింది. అప్పుడు నేనే చేయాలని ఆయన పట్టుబట్టి నన్ను ఇంట్రడ్యూస్ చేశారు మా టీంకి. సో అప్పుడు డైరెక్టర్ స్వామికి వాళ్ళందరూ కూడా చాలా అప్పటికి నేను ఇంకా యాటిట్యూడ్ స్టార్ కాదు, ట్రోల్ అవ్వలేదు, అసలు ఏమీ రాలేదన్నమాట. జస్ట్ ఫ్రమ్ వాచింగ్ మై బ్లాక్ డాగ్ వైట్ చిక్ అనే సినిమా టీజర్ చూసి దే పుట్ మీ ఇన్ దిస్ ఫిలిం అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. చాలా థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ మీ ఇన్ మీ, మై ప్రొడ్యూసర్స్ చిన్ని గారు, చందు గారు అండ్ వెంకీ గారు. థ్యాంక్ యూ సార్. అండ్ మై డైరెక్టర్ బ్రదర్ స్వామి శరణం. స్వామి థ్యాంక్ యూ సో మచ్ స్వామి. చాలా బాగా తీశారు, క్లారిటీగా తీశారు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ ద ఫిలిం. మీరు టీజర్ ఈరోజు చూసినట్లయితే అందరూ వన్స్ మోర్ అని ఇమీడియట్గా వచ్చారు. ఇది ఇందులో సాంగ్స్ అసలు నెక్స్ట్ ఇది మా టీం అంతా ఒక ఎత్తు అయితే, మళ్ళీ ధ్రువన్ బ్రదర్ మ్యూజిక్తో అసలు యూ విల్ 100% క్రియేట్ అ నేమ్ ఫర్ యువర్ సెల్ఫ్ వెరీ సూన్ స్వామి. చాలా బాగా చేశారు. అండ్ మై కో యాక్టర్ మేఘనా స్వామి శరణం, మీరు చాలా బాగా చేశారు స్వామి. షీ డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ నాకు యాంటాగనిస్ట్గా చేసిన అర్జున్ బ్రదర్, యు రాక్డ్. నా ఎదురుగా ఎవరు నన్ను కొడుతుంటే నాకు పర్లేదు అనిపిస్తుంది అన్నట్టుగానే ఉన్నారు మీరు. చాలా సెట్ అయింది మన ఇద్దరిది కాంబినేషన్. నాకు స్క్రీన్ పైన చూసినప్పుడు అనిపించింది. ఇప్పుడు టీజర్ ఈవెంట్కి ఐ థింక్ ఐ కవర్డ్. నెక్స్ట్ ఈవెంట్కి ఇంకా అనుకున్నవన్నీ మాట్లాడతాను. టీజర్ 100% చాలా వైరల్ రీచ్ వెళ్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది. అండ్ నెక్స్ట్ రాబోయే సాంగ్స్ అన్నీ కూడా అలా వెళ్తాయి. థ్యాంక్ యూ సో మచ్. బరాబర్ ప్రేమిస్తా కమింగ్ సూన్. థ్యాంక్ యూ స్వామి. శరణమయ్యప్ప. థ్యాంక్ యూ చంద్రహాస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ చేశారైనా ఐఎమ్ వన్స్ అగైన్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు మై ఇన్స్పైర్ డైరెక్టర్ వివి వినాయక్ గారు. సో వన్స్ అగైన్ ప్రత్యేక ఓకే కూర్చోండి. చంద్రహాస్ మీరు